హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ మరియు డిఎస్సికి సంబంధించి విద్యా హక్కు చట్టం 2009లో 25 ప్రాక్టీస్ బిట్స్ని నేర్చుకుందాము. సో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం బాలలు అనగా ఆప్షన్ 1 3 నుండి 15 సంవత్సరాలు, ఆప్షన్ 2 5 నుంచి 11 సంవత్సరాలు, ఆప్షన్ 3 5 నుంచి 15 సంవత్సరాలు, ఆప్షన్ 4 6 నుంచి 14 సంవత్సరాలు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 6 నుంచి 14 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రాథమిక విద్య ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనగా ఆప్షన్ 1 1 నుండి 5 తరగతులు, ఆప్షన్ 2 0 నుండి 5 తరగతులు, ఆప్షన్ 3 1 నుండి 7 తరగతులు, ఆప్షన్ 4 1 నుండి 8 తరగతులు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 1 నుండి 8 తరగతులు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009 అమలులోకి వచ్చిన తేదీ ఆప్షన్ 1 1 జనవరి 2010, ఆప్షన్ 2 1 జనవరి 2009, ఆప్షన్ 3 1 ఏప్రిల్ 2010, ఆప్షన్ 4 1 ఏప్రిల్ 2009. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 1 ఏప్రిల్ 2010. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఆప్షన్ 1 1:40, ఆప్షన్ 2 1:20, ఆప్షన్ 3 1:30, ఆప్షన్ 4 1:25. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 1:30. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009ని భారత రాష్ట్రపతి ఆమోదించిన తేదీ ఆప్షన్ 1 20 జూలై 2009, ఆప్షన్ 2 26 ఆగస్టు 2009, ఆప్షన్ 3 4 ఆగస్టు 2009, ఆప్షన్ 4 29 జూలై 2009. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 26 ఆగస్టు 2009. నెక్స్ట్ క్వశ్చన్, స్వాతంత్ర్యానికి పూర్వం విద్యా హక్కుగా ఉండాలని తొలిసారిగా చెప్పిన వ్యక్తి ఆప్షన్ 1 మహాత్మా జ్యోతిరావు పూలే, ఆప్షన్ 2 అరవింద ఘోష్, ఆప్షన్ 3 రాజా రామ్ మోహన్ రాయ్, ఆప్షన్ 4 దౌలత్ సింగ్ కొఠారి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మహాత్మా జ్యోతిరావు పూలే. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ 2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించవలసిన సీట్ల శాతం ఆప్షన్ 1 50%, ఆప్షన్ 2 30%, ఆప్షన్ 3 25%, ఆప్షన్ 4 35%. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 25%. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 6 నుండి 8 తరగతులకు ఒక సంవత్సరంలో బోధనా గంటలు ఆప్షన్ 1 800 గంటలు, ఆప్షన్ 2 1000 గంటలు, ఆప్షన్ 3 1200 గంటలు, ఆప్షన్ 4 1760 గంటలు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 1000 గంటలు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీలో తల్లిదండ్రుల శాతం ఆప్షన్ 1 25%, ఆప్షన్ 2 50%, ఆప్షన్ 3 75%, ఆప్షన్ 4 47%. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 75%. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టాన్ని మొదటగా ప్రారంభించిన రాష్ట్రం ఆప్షన్ 1 కేరళ, ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 4 కర్ణాటక. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అమలుకు అయ్యే ఖర్చులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిష్పత్తిలో భరిస్తాయి ఆప్షన్ 1 55:45, ఆప్షన్ 2 50:50, ఆప్షన్ 3 65:35, ఆప్షన్ 4 75:25. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 65:35. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009లోని అధ్యాయాలు మరియు సెక్షన్లు వరుసగా
ఆప్షన్ 1 7 అధ్యాయాలు 28 సెక్షన్లు. ఆప్షన్ 2 6 అధ్యాయాలు 38 సెక్షన్లు. ఆప్షన్ 3 7 అధ్యాయాలు 38 సెక్షన్లు. ఆప్షన్ 4 7 అధ్యాయాలు 48 సెక్షన్లు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 7 అధ్యాయాలు 38 సెక్షన్లు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రాథమికోన్నత స్థాయి అంటే 6 నుండి 8 తరగతులలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి. ఆప్షన్ 1 1:25, ఆప్షన్ 2 1:30, ఆప్షన్ 3 1:35, ఆప్షన్ 4 1:40. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 1:35. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 1 నుండి 5 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు. ఆప్షన్ 1 880 గంటలు, ఆప్షన్ 2 850 గంటలు, ఆప్షన్ 3 820 గంటలు, ఆప్షన్ 4 800 గంటలు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 800 గంటలు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009లో బడులు మరియు ఉపాధ్యాయుల బాధ్యతల గురించి తెలియజేసే అధ్యాయం. ఆప్షన్ 1 2వ అధ్యాయం, ఆప్షన్ 2 3వ అధ్యాయం, ఆప్షన్ 3 4వ అధ్యాయం, ఆప్షన్ 4 5వ అధ్యాయం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 4వ అధ్యాయం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 6 నుండి 8వ తరగతి వరకు గల పాఠశాలల పనిదినాల సంఖ్య. ఆప్షన్ 1 200 రోజులు, ఆప్షన్ 2 210 రోజులు, ఆప్షన్ 3 224 రోజులు, ఆప్షన్ 4 220 రోజులు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 220 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను గురించి తెలియజేసే రాజ్యాంగ ప్రకరణ. ఆప్షన్ 1 ఆర్టికల్ 45, ఆప్షన్ 2 ఆర్టికల్ 21, ఆప్షన్ 3 ఆర్టికల్ 29, ఆప్షన్ 4 ఆర్టికల్ 46. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్టికల్ 21. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ 2009 ప్రకారం 1 నుండి 5వ తరగతి వరకు గల పాఠశాలల పనిదినాల సంఖ్య. ఆప్షన్ 1 200 రోజులు, ఆప్షన్ 2 210 రోజులు, ఆప్షన్ 3 220 రోజులు, ఆప్షన్ 4 224 రోజులు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 200 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో విద్యా హక్కు చట్టం అమలులో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం. ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 2 కర్ణాటక, ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 4 కేరళ. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రత్యేక వర్గీకరణకు చెందిన పాఠశాల. ఆప్షన్ 1 మోడల్ స్కూల్, ఆప్షన్ 2 సైనిక్ స్కూల్, ఆప్షన్ 3 కేంద్రీయ స్కూలు, ఆప్షన్ 4 కేజీబీవీ స్కూలు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సైనిక స్కూలు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఉపాధ్యాయునికి వారానికి కనీస బోధనా గంటలు. ఆప్షన్ 1 45 గంటలు, ఆప్షన్ 2 40 గంటలు, ఆప్షన్ 3 55 గంటలు, ఆప్షన్ 4 50 గంటలు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 45 గంటలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ 2009 ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల పిల్లలు మధ్యలో బడి మానివేస్తే తిరిగి వారిని వయసుకు తగిన తరగతిలో చేర్చుకోవాలి అని తెలియజేసే సెక్షన్. ఆప్షన్ 1 3వ సెక్షను, ఆప్షన్ 2 5వ సెక్షను, ఆప్షన్ 3 6వ సెక్షను, ఆప్షన్ 4 4వ సెక్షను. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 4వ సెక్షను. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సెక్షన్ ప్రకారం బదిలీ ధృవీకరణ పత్రం లేదు అనే సాకుతో పాఠశాల ప్రవేశాన్ని తిరస్కరించరాదు. ఆప్షన్ 1 3వ సెక్షన్, ఆప్షన్ 2 5వ సెక్షన్, ఆప్షన్ 3 6వ సెక్షన్, ఆప్షన్ 4 4వ సెక్షన్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 5వ సెక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ 2009 ప్రకారం
పిల్లలకు ప్రవేశ పరీక్షలు లేదా అర్హత పరీక్షలు నిర్వహిస్తే మొదటి తప్పుకు ఎంత జరిమానా విధిస్తారు? ఆప్షన్ 1 10,000 రూపాయలు, ఆప్షన్ 2 15,000 రూపాయలు, ఆప్షన్ 3 20,000 రూపాయలు, ఆప్షన్ 4 25,000 రూపాయలు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 25,000 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ 2009 ప్రకారం గుర్తింపు లేని లేదా రద్దయిన పాఠశాలలను నడిపితే ఎంత జరిమానా విధించవచ్చు? ఆప్షన్ 1 1,00,000, ఆప్షన్ 2 2,00,000, ఆప్షన్ 3 3,00,000, ఆప్షన్ 4 50,000. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 1,00,000. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.